మ్యామ్ కొంతమంది ఏంటంటే మ్యామ్ ఆహ్, ఆకలి లేకపోయినా తింటూ ఉంటారు మ్యామ్. అంటే జస్ట్ అది కనిపించిందనో కొంతమంది అలా తినేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అన్నిటికీ ఫుడ్‌నే ఏం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చినా తింటారు. ఎక్కువ సంతోషం వచ్చినా తినేస్తారు. డిప్రెషన్‌లో ఉన్నా తింటారు. అంటే వాళ్ళకి ఆ తినడం అన్నది కామన్ అయిపోతుంది చాలా. సో, దానివల్ల వెయిట్ పెరిగిపోవడం ఇట్లా చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, దీన్ని కొంతమందేంటంటే ఈటింగ్ డిజార్డర్ అంటారు. బ్రెయిన్‌లో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ రావచ్చని అంటూ ఉంటారు. అసలు ఇది ఏమైనా అంటే బయోలాజికల్ ప్రాబ్లమా? లేదంటే ఇది సైకాలజికల్ ప్రాబ్లమా? అసలు ఇది ఎందుకొస్తుంది? అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం యాక్చువల్లీ? యాహ్! మీరు ఈ క్వెషన్ అడగగానే నాకు నా చైల్డ్‌హుడ్‌లో ఒకటి గుర్తుకొచ్చింది. ఐ యూజ్డ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్. ఆమె, ఆమె నేను డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, "నువ్వేం తిన్నావు?" అని అడిగితే, "నేనేం తినలేదు. మా మమ్మీ నన్ను తిట్టింది ఆవిడ. ఓకే. నన్ను తిట్టేసరికి నేనేం తినలేదు. నేను అలిగొచ్చేసాను స్కూల్‌కి" అని చెప్పి నేను చెప్పా. ఓకే. "అదేంటి మీ మమ్మీ తిడితే నువ్వు తినటం మానేస్తావా నువ్వు?" అని చెప్పి. "అవును మరి మానేస్తారు కదా! జనరల్‌గా అలాగే చేస్తారు కదా! కోపమొచ్చిన అని తిట్టినప్పుడు తింటావా ఏంటి?" అని చెప్పి అన్నాను నేను. ఆ! అప్పుడు తను నాతో ఏమందంటే, "నీకు తెలుసా తనొక్కతే చైల్డ్. మా మమ్మీ గాని, మా డ్యాడీ గాని నన్నేమన్నా అంటే, ఆ రోజు ఇంటికి ముగ్గురు కదా! ఈ ముగ్గురికి వండింది మొత్తం తనే తింటదంట. అబ్బో! ఎందుకు అంటే, అప్పుడు వాళ్ళకుంటది కదా! వాళ్ళకి తిట్టినప్పుడు వాళ్ళకి కదా పనిష్మెంట్. నాకెందుకు ఉండాలి పనిష్మెంట్? సో, అందుకే నేను ముగ్గురితో నేనే తినేస్తాను" అబ్బో! అని చెప్పింది. ఈ లాజిక్ ఏదో కరెక్ట్‌గానే ఉంది కదా! అని ఐ మీన్ వెన్ ఐ వాస్ చైల్డ్ అని అనిపించిందా? తను నాకు ఆ రోజున ఒక దేవతలా కనిపించింది. అంటే ఇంత వాట్ ఏ థింకింగ్. యాహ్! వాట్ ఏ థింకింగ్ అనిపించింది నాకు. సో, అదేంటంటే కొంతమందికి ఇప్పుడు లవ్ ఫెయిల్ అవుతది. అవును. వాళ్ళు దే విల్ స్టార్ట్ ఈటింగ్. హ్మ్. తింటారు. కొంతమంది చాక్లెట్స్ తింటూ ఏడుస్తారు. ఆ! లేకపోతే ఇంకొంతమంది ఏం చేస్తారంటే లైఫ్‌లో ఏదో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే దే విల్ స్టార్ట్ గోయింగ్ బయటికెళ్ళి తిందాం అనుకుంటారు. హ్మ్. ఇనీషియల్‌గా ఎలా స్టార్ట్ ఇవెలా ఉంటాయంటే అండి, ఒకటి సైకాలజికల్‌గా వాళ్ళకి తెలియకుండా అలా వచ్చేసి వాళ్ళ లైఫ్‌లో ఇదొక పార్ట్ అయిపోద్ది. కొందరేం చేస్తారంటే, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఓకే. నన్ను లెట్ మీ చీర్ అప్ మై సెల్ఫ్ హ్మ్. అని స్టార్ట్ చేస్తారు. ఓకే. స్టార్ట్ చేసి దే విల్ గో అండ్ వాళ్ళొక్కళ్ళే చక్కగెళ్ళి తింటారు. తర్వాత ఏమవుతది, ఇంకో ఫెయిల్యూర్ జరుగుతుంది. సంథింగ్ ఆర్ ది అదర్. నన్నెవడో తిట్టాడు లేకపోతే. సో, లెట్ మీ చీర్ అప్ మై సెల్ఫ్ అని చెప్పి మళ్ళీ ఎళ్ళేదో తింటారు. లేకపోతే ఇంట్లోనే గట్టిగా తింటారు. సో, ఇలా జరిగే ప్రతిదానికి వాళ్ళని వాళ్ళు చీరప్ చేసుకుంటం కోసం దే విల్ కంపానియన్‌గా చేసుకుంటారు. అలవాటైపోతుంది. కంపానియన్‌గా చేసుకుంటారు. కంపానియన్‌గా చేసుకొని అది అలవాటైపోయి, అలవాటైన విషయం కూడా తెలియకుండా అలవాటైపోతారు వాళ్ళు. ఇదొక పద్ధతి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇలా నన్ను చీరప్ చేసుకో ఆలోచన లేకపోయినా, వాళ్ళు ప్రతిదానికి దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని, ఇది నాకేదో తోడుంది అన్నట్టు ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్ అండి. హ్మ్. కొంతమంది జెంట్స్ ఉంటారు. దే విల్ స్మోక్ లైక్ అవును. అవును. చైన్ స్మోకర్‌లా ఉంటారు. చేస్తారు. ఒక గంటలో 3, 4 తీసుకుంటారు. ఏంటి అంటే, దిస్ ఈజ్ మై కంపానియన్. నా ఆలోచనలకి, నా డౌన్ టైమ్‌లో, వీటిలో వాటిలో అది నాకు కంపానియన్‌లా ఉంటుంది అని చెప్తారు. సో, వాళ్ళని వాళ్ళు ఒంటరిగా చేసుకోకుండా ఉండటం కోసం హ్మ్. ఎ ఎతుక్కునే ఆల్టర్‌నేట్ ఒక థింగ్స్. ఆల్టర్‌నేటివ్. ఆల్టర్‌నేట్ థింగ్స్. అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం. గర్ల్ ఫ్రెండ్ చాలా లావయిపోయిందని చెప్పి బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడనుకుందాం. ఈ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తది, బ్రేకప్ అయింది కదా! బాధలో ఎక్కువ తింటం మొదలెడతది. ఇంకా లావవుతది. చిచ్చి నేను లావవుతున్నాను కాబట్టి వాడు నాతో బ్రేకప్ చేస్తున్నాడని చెప్పి అదే. మళ్ళీ తింటది. సో, ఇదొక సైకిల్. అదే. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇట్ డజంట్ మీన్ ఇక్కడ మీనింగ్ నా ఉద్దేశ్యం ఏంటంటే, నీకు బ్రేకప్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు డైట్ చేసి నువ్వు ఫిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ నెవర్ సే పక్కవాడి కోసం నువ్వు ఫిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు ఫిట్ అవ్వు. ఎగ్జాక్ట్‌లీ. అలా అనిపించకపోతే వదిలేసేయి. యూ అంతే. ఫేస్ యువర్ కాన్సిక్వెన్సెస్. నీకు అంతే. హెల్త్ ఇష్యూ వచ్చినా నువ్వే ఫేస్ చెయి. కానీ పక్కవాడి కోసం చేయకు. ఎందుకంటే పక్కవాడు ఎప్పుడు నీతో ఉండడు. ఈరోజు వాడి మీద నీకు బాగా ఉంది. ఒక ఫీల్ ఉంది. రేపొద్దున ఉండకపోవచ్చు. సో, పక్కవాడి కోసం చేయకు. అది పక్కకు పెడితే తింటూ ఉంటావు. ఈ సైకిల్ ఎప్పుడు వెళ్తది? నువ్వు అన్‌కాన్షియస్‌గా ఉన్నంత సేపు వై ఐ వాస్ రిపీటెడ్‌లీ సేయింగ్ కాన్షియస్ అండ్ అన్‌కాన్షియస్ మన లైఫ్ ఎప్పుడు రెండిటి మీద జరుగుతూ ఉంటది. మనం పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరైనా మీరు గెస్ చేసుకోండి. పొద్దున్నుంచి మీరు చేసే ప్రతి యాక్టివిటీ ఎలా అంటే బ్రష్ చేసే దగ్గర నుంచి నైట్ మీరు బట్టలు మార్చుకొని నిద్రపోయే వరకు, లైట్ ఆపే వరకు మీరు ఎన్ని పనులు చాలా నంబర్ ఆఫ్ పనులుంటాయి. స్విచ్ అవును. ఆన్ చేయటం, వాటర్ తాగటం, తినటం, స్నానం చేయటం ఇవన్నీ ఉంటాయి. ఎన్ని పనులుంటాయి? ఈ పని అన్నిటిని మీరు రాసుకోగలిగి,
ఏ పని మీకు కాన్షియస్గా చేశారనుకుంటే మీరు చాలా తక్కువ పనులు, అంటే మీకు డబ్బులు వచ్చే పని మాత్రమే, అది కూడా 50% మాత్రమే మీకు కాన్షియస్గా చేస్తారు. మిగతా అన్నీ అలవాటు ప్రకారంగా బ్రష్ చేయటం, అలవాటు పరంగా స్నానం చేయటం, అలవాటు పరంగా బట్టలు వేసుకుంటాం తప్ప నో వన్ విల్ బి కాన్షియస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒక్క రోజే అలా కాన్షియస్గా ఉండగలిగితే యుల్ నో యువర్ ప్లస్ అండ్ మైనస్ వాట్ యు ఆర్ అని చెప్పి. సో అలా మనం ఎవరూ చేయము. సో అదే విధంగా మనం కాన్షియస్గా ఉండగలి, వాడు నన్ను తిట్టాడనో లేకపోతే నేను లోలో ఉన్నానో దాన్ని సార్ట్అవుట్ చేసుకోకుండా కంపానియన్ ఇదే చూస్ చేసుకుంటే అది మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని కమ్మేస్తుంది. సో దాన్ని మనం కాన్షియస్గా సరే వై షుడ్ ఐ గో ఫర్ దాట్, వై షుడ్ ఐ చీరప్ చేయడానికి ఇది ఒక్కటే నా మార్గం. అట్లీస్ట్ నాకు ఆకలేస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎంతమంది ఆకలేస్తే మాత్రమే తింటాం మనం, ఇవన్నీ తీసి పక్క పెట్టేస్తే. బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లంచ్ చేస్తాము, ఈవినింగ్ స్నాక్ చేస్తాము, టీ తాగాలి కదా టీ తాగుతాము, నైట్ తినాలి, మళ్ళీ మిడ్ నైట్ ఆకలేస్తే అప్పుడు తింటాము. ఎప్పుడు నాకు కరెక్ట్ డాక్టర్స్, ఐ నో సమ్ నెంబర్ 1 ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయన నాకేం చెప్తాడండి, ఆకలి వేస్తేనే తిను అంతే, ఆకలి వేయకపోతే తినకు అంతే, నీ బాడీ ఏం చెప్తుందో అది విను. అఫ్ కోర్స్ నేను అలా ఏం చేయను, సమ్ టైమ్స్ మనకి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, నోటి కోసం వస్తాం, నైట్ టైం మూవీ చూస్తూ ఉంటే తింటాము. సో మనల్ని మనమే అలా మిస్లీడ్ చేసుకుంటున్నాం, బికాజ్ ఐఎమ్ నాట్ కాన్షియస్. నేను వేరే వాళ్ళకి చెప్పాను కాదు, ఐఎమ్ నాట్ కాన్షియస్. మూవీ చూసినప్పుడు పాప్కార్న్ తినాలి రూల్ ఏమైనా ఉందా? నేను హంగ్రీ లేను కదా, డబ్బులు ఎందుకు పే చేయాలి, నేను 300 అంతే, ఆకలేస్తే తిను ఫైన్ అంతే ఫైన్, మరి ఏంటి? సో మనం కాన్షియస్గా ఉండాలి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. బట్ దట్ షుడ్ బి ట్రీటెడ్. ఇఫ్ నాట్ అది ఇంకా క్రానిక్ అయిపోయి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాం, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఇంకా ఒబీస్ అయిపోయినా అది ఇంకా మనల్ని కొంగ తీసేస్తుంది. బాగా కిందకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక హ్యాండ్ కావాలి. ఎగ్జాక్ట్లీ, కొంతవరకు ఉన్నావు అంటే నీకు నువ్వు ట్రై చేసి పైకి వచ్చేస్తావు. కానీ నువ్వు మరీ కిందకి వెళ్ళిపోతే ఖచ్చితంగా నీకు ఒక తాడు కావాలి, ఒక చెయ్యి కావాలి. అలా ఉండాలంటే నువ్వు ఉన్నావన్న విషయం తెలియాలి పక్కవాడికి. నేను నూతిలో పడిపోయాను అంటే యూ షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. హెల్ప్ అంటేనే కదా బయట వాడికి వినిపిస్తుంది. నువ్వు పిలవపోతే వెళ్ళి నాకు ఏమనిపిస్తుంది? సో యూ షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్, నాకు హెల్ప్ కావాలని అడగాలి. సో పర్లేదు నేను నూతిలోనే ఉంటాను అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, మనం చేయలేం. అలా కాంప్లికేట్ అయిపోతుంది, కాంప్లికేట్ చేసుకోకూడదు. సో వీళ్ళంటి వాళ్ళకి కౌన్సిలింగ్ హెల్ప్ అవుతుందా మేడం? డెఫినెట్లీ అవుతుందండి, డెఫినెట్లీ అవుతుంది. సో మంచి సెషన్స్, కొంచెం మంచి థెరపీస్ ఇస్తే దిల్ స్టార్ట్ బీయింగ్ కాన్షియస్నెస్. మన లైఫ్లో 99% సమస్యలు వచ్చేది మన కాన్షియస్గా లేకపోవడం వల్లనే. చూసింగ్ రిలేషన్షిప్స్ దగ్గర నుంచి, చూసింగ్ బట్టల దగ్గర నుంచి, మనం ఎంతమంది మన షాపింగ్ చాలా కాన్షియస్గా చేస్తామండి. ఇది బాగుంది అని కొంటాం కానీ ఇది నాకు ఎంత అవసరమా, నాకు ఎంత సెట్ అయింది, ఇప్పుడు నా అకేషన్ ఏంటి, ఇవన్నీ చూసి ఎంతమంది తీసుకుంటారు. సో ప్రతిదీ మన లైఫ్లో మనం ఎంత కాన్షియస్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి కనుక హ్యూమన్ కైండ్ ప్రాక్టీస్ చేయగలిగితే, ఇంక్లూడింగ్ మీ చేయగలిగితే 99% సమస్యలు దూరంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ.